ఇచ్చంత్రం ముచ్చట్లకు స్వాగతం. ఇగో చాలా మంది బెల్టులు ఎందుకు పెట్టుకుంటారులా, పాయింట్ కిందికి జారిపోకుండా పెట్టుకుంటారు. ఇక కొంతమంది అయితేనేమో స్టైల్ కోసమే, అందం కోసం రకరకాల బెల్టులు పెట్టుకుంటుంటారు. ఇక అది ఫ్యాషన్ కూడా అంటారేమన్నా అంటే. కానీ ఈ బెల్టును టైట్గా పెట్టుకుంటే ఏమవుతుందో ఎరికేనా, మస్తు రోగాలు వస్తాయి అంటున్నారు మన డాక్టర్లు. కొంతమందికి అలవాటు ఉంటుంది కదా బెల్ట్ను మరీ టైట్గా పెట్టుకునుడు. మరి గట్ల పెట్టుకుంటే ఏమేమవుతుందో చూద్దాం పాండ్రి. మన పొట్ట ప్రదేశంలో రక్తం సరిగ్గా సర్క్యులేట్ కాదట, అప్పుడు కడుపంతా ఉబ్బరం అనిపిస్తుంది. గంతేకాదుల్లా మగవాళ్ళకైతే వీర్యకణాల ఉత్పత్తి మీద ప్రభావం చూపెట్టి పిల్లలు పుట్టే సమస్యలు కూడా వస్తాయట. ఇక ఇంకో ముఖ్య విషయం ఏంటంటే బీపీ పెరిగే ఛాన్స్ కూడా వస్తుందని అంటున్నారు. అంటే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ పెరిగి దీర్ఘకాలిక బీపీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. ఇంకా నడుము నొప్పి, కాళ్ళ నరాలు, కండరాలు పట్టేస్తాయట. ఈ పాడుగాను ఈ అంతెందుకు తలకాయ నొప్పి. ఇక ఇన్నర్గా ముచ్చట మరి. అందుకే బెల్ట్ వాడతోళ్ళు జర జాగ్రత్తగా ఉండుర్రి, మరి బిర్రగా పెట్టుకోకుండ్రి, కొద్దిగా లూజ్ పెట్టుకోండ్రి అని చెప్తున్నారు డాక్టర్లు. గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నారు అని విని అలసిపోయారా? 1 సంవత్సర కాలంగా పిల్లల కోసం ప్రయత్నిస్తూ పిల్లలు కలగకపోతే మీకు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడొచ్చు. ఇప్పుడు మీరు ఐవీఎఫ్ ఎక్స్పర్ట్స్ ని కలవడానికి దూర ప్రయాణం చేయనక్కర్లేదు. మేమే మీ దగ్గరికి, అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 30 ప్రాంతాలకి తీసుకొస్తున్నాము. త్వరలోనే నర్సంపేట్ వస్తున్నాము. మా ఈ ఫర్టిలిటీ క్యాంప్ లో మీరు పొందవచ్చు సంవత్సరాల అనుభవం కలిగిన ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ తో ఉచిత కన్సల్టేషన్ మరియు ఆన్ ద స్పాట్ ఫర్టిలిటీ చెకప్స్ తో పాటు మరెన్నో ఆఫర్స్. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఒయాసిస్ ఫర్టిలిటీలో మీరుంటారు సేఫ్ గా ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్.